మారుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్స్. రీసెంట్ గా ఈ కాగ్నిజెంట్ ఏదైతే ఉందో, మౌస్ కదిలించాలి, మౌస్ ఇట్లా షేక్ చేసేస్తే జీతం పడిపోద్ది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, మౌస్ షేక్ చేస్తే అని చాలా సర్కాస్టిక్ గా దీని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంది. కంపెనీస్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. సో ఏమవుతుందంటే చాలా మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ని మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే, మిస్యూజ్ చేస్తున్నారంటే సిస్టమ్ కి అవేగా ఉండడము, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడము, ట్రిప్పుల్ కి వెళ్ళడము, ట్రిప్ కి వెళ్ళేటప్పుడు కూడా ల్యాప్టాప్ తీసుకుని వెళ్తారు, ఆడ వర్క్ ఫ్రమ్ చేసేది పెట్టేది లేదు. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం తక్కువ యాక్టివ్గా ఉండడము. సో ఇప్పుడు ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే లొకేషన్ కూడా ట్రేస్ చేస్తున్నాయి. నీ ల్యాప్టాప్ ఎక్కడ ఉందో కూడా లొకేషన్ ట్రేస్ చేస్తున్నాయి. దాంతోపాటు దీనికి సంబంధించి రీసెంట్ కాగ్నిజెంట్ కొత్త రూల్స్ ఏంటో తెలుసా? మౌస్ కానీ కీబోర్డ్ కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇన్యాక్టివ్ గా ఉంటే వాళ్ళు సిస్టమ్ దగ్గరగా లేరని, 15 మినిట్స్ కంటే ఎక్కువగా ఉంటే వర్క్ కంప్లీట్ దూరంగా ఉన్నారు, ల్యాప్టాప్ దూరంగా ఉన్నారు, వేరే పని ఏదో చేసుకుంటున్నారని. సో ఇలా చేస్తే ఖచ్చితంగా జాబ్ టెర్మినేట్ చేస్తాము అన్నట్లు ఉంది. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఒకటే విషయం, కంపెనీస్ ఆర్ వెరీ క్లియర్. సో వచ్చే కొద్ది ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మరింత కఠినతరం కాబోతుంది. కమింగ్ డేస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కంటే ప్రశాంతంగా ఆఫీస్లో వెళ్ళి కూర్చోవడం బెటర్ ఏమో అనే పరిస్థితికి ఖచ్చితంగా త్వరలో రాబోతా ఉంది. సో ఇదైతే మీరు అందరు గమనించాలి. అయితే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే ఉద్యోగాలు ఉన్నాయా, ఏ కోర్స్ నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు వస్తాయని అడుగుతా ఉన్నారు. ఎస్, కొన్ని కోర్సెస్ ఉన్నాయి. కెరీర్ గ్యాప్ వాళ్ళకి, ఆర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ నేర్చుకుంటే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కంప్లీట్గా ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందని మాత్రం చెప్పలేము ఏ టెక్నాలజీలో కూడా.